నామము నా గానము, నా జీవితం నీకంకితం. నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేవుని మరువకుమా. నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. పాపికి ఆశ్రయముగా నిలచిన పావన యేసుని స్తుతింతును. పాపికి ఆశ్రయముగా నిలచిన పావన యేసుని స్తుతింతును. ప్రేమామృతధారలు చిందించిన పరమ తండ్రి నన్నాదరించును. ప్రేమామృతధారలు చిందించిన పరమ తండ్రి నన్నాదరించును. నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. జగముల నేలే రారాజుగా భువి కరుదెంచు వేళయగా, జగముల నేలే రారాజుగా భువి కరుదెంచు వేళయగా, నశించే పాప జీవితాలను చేరదీయును పరమున చేర్చును. నశించే పాప జీవితాలను చేరదీయును పరమున చేర్చును. నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేవుని మరువకుమా. నీ నామము నా గానము, నా జీవితం నీకంకితం. క్రీస్తునందు మిక్కిలి ప్రియ తోటి విశ్వాసులకు యేసునామమున శుభములు. ఈ సమయమందు
మనందరము కలిసి దేవుని వాక్యమును చదువుకొనుటకు అనుగ్రహించబడినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మన ధ్యానమును ప్రారంభించుకొనుటకు పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయుందరని వారితో చెప్పెను. చదవబడిన వాక్యమును దేవుడు మెండుగా దీవించునుగాక. దయచేసి ప్రతి ఒక్కరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ కృపను బట్టి నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించబడిన ఈ సమయమును బట్టి నీకు స్తోత్రములు. నీ వాక్యమును మేము చదవనై ఉండగా ప్రభువా, మీరు మాకు సహాయము చేసి ఈ వాక్యములోని సత్యమును మేము గ్రహించి ఆ ప్రకారము జీవించున్నట్లు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమందు మన ధ్యానము కొరకు అపోస్తుల కార్యములను మనం చూద్దాము. అపోస్తులు మొదటిగా బలహీనులైనప్పటికీ యేసయ్య శిష్యులు పరిశుద్ధాత్మతో వారు అభిషేకించబడిన తరువాత ఏ రీతిగా అద్భుత కార్యాలు చేశారో, ఏ రీతిగా యేసు ప్రభువుకు సాక్షులుగా ఉన్నారో అన్న విషయాలు అపోస్తుల కార్యములో రాయబడ్డాయి. అపోస్తుల కార్యములో 28 అధ్యాయాలున్నాయి. బైబిల్ పండితులు చెబుతారు, మనలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ప్రభువుకి సాక్షులుగా మనం జీవించినప్పుడు మన జీవిత కథను కూడా దీనికి పొందుపరచవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రభువును ఎరిగిన ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన అనుభవం కలిగి ఉండాలి. ఈ గొప్ప సత్యాన్ని ఈరోజు దేవుని కృపను బట్టి మనము నేర్చుకుందాము. అపోస్తుల కార్యములు వైద్యుడైనటువంటి లూకా వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ లూకా సువార్తను రాశాడు. యేసు యొక్క జీవితమును గూర్చి, పరిచర్యను గూర్చి తేటగా మాట్లాడుచున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో యేసు ప్రభువు ఆయన మరణించి పునరుత్థానుడైన తరువాత పరలోకానికి ఆరోహణం అవ్వకముందు తన శిష్యులతో మాట్లాడినటువంటి విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. ఈ వాక్యములో గొప్ప సువార్తను మనం చూడగలుగుతున్నాము. దేవుడు మనలను ప్రేమించి మనలను రక్షించుట కొరకు ఆయన కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించాడు. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ చక్కటి మాటలను వివరిస్తూ ఉన్నాడు. రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చెబుతున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. పాపమును బట్టి ఈ స్థితిలో మనం ఉండగా అంటున్నాడు, ఏ భేదమును లేదు. 23వ వచనము, రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చెబుతున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చెప్తాడు 5వ అధ్యాయంలో,
మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరచుచు మనమింకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాను. ఈ సువార్తను మనకు అందింపచేయడానికి, నశించుచున్న మనలను రక్షించుటకు దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకమునకు పంపినట్లుగా మనం చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు ప్రభువు తన బహిరంగ సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు 12 మంది శిష్యులను ఆయన పిలుచుకున్నాడు, వారిని అభిషేకించాడు. యేసయ్యకు తెలుసు ఆయన చనిపోవడానికే ఈ లోకంలో జన్మించి ఉన్నాడని, 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేస్తాడు అని ఆయనకు తెలుసు. యేసు ప్రభువు తన శిష్యులకు చక్కటి తరబీతునిచ్చాడు. శిష్యులు యేసయ్య ఉపన్యాసములు విన్నారు, హెచ్చరికలు విన్నారు, యేసయ్య చేసిన అద్భుతాలు వారు చూశారు. ఈ చక్కటి అనుభవంలో వారు ప్రవేశించారు. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత, యేసు ప్రభువు మరణము నుండి పునరుత్థానుడైన తరువాత 40 దినములు ఈ శిష్యులతో గడిపినట్లుగా మనం చూడగలుగుతున్నాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యము విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుచు 40 దినములు గడిపినట్లుగా చూస్తూ ఉన్నాము. 5వ వచనంలో చెప్తున్నాడు, మీరు యెరూషలేములోనే ఉండండి, యోహాను నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందవలెనై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు చివరి మాటలు వారికి చెప్పకముందు పరిశుద్ధాత్మ అనేటువంటి గొప్ప బహుమానాన్ని వారికి అందింపచేయబోతున్నాడు. త్రియేక దేవుడు, త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారికి బహుమానముగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఇన్ని విషయాలు వారికి బోధించు ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శిష్యులు యేసుతో మాట్లాడుతూ 6వ వచనంలో చెప్తున్నారు, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు శిష్యులందరూ ఒక చోట కూర్చొని, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా? ఇంత సమయాన్ని వారికి గడిపి ఆయన యొక్క పని ఏమిటా, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఏమి చేయదలచుచున్నాడు అన్న విషయాన్ని తేటగా శిష్యులకు వివరించిన తరువాత యేసు ప్రభు వీరిని విడిచి పరలోకానికి ఆరోహణం అవడానికి సిద్ధముగా ఉన్నటువంటి సమయంలో శిష్యులు యేసు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా? అయినను సహనముతో యేసు ప్రభు వారితో చెబుతున్నాడు, వీరి యందు విశ్వాసం ఉంది ప్రభువుకి. పరిశుద్ధాత్మతో వీరు నింపబడినప్పుడు వీరు మార్చబడతారు, వీరి ఆలోచనలు మార్చబడతాయి, పూర్తిగా దేవుని పరిచర్య వీరు చేయగలుగుతారు అన్న విషయము గ్రహించగలిగాడు. ప్రభు చెప్తున్నాడు, ఆయనను అడగగా కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములందు ఉంచుకొని ఉన్నాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు. నేడు ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రపంచంలో అనేకులు ఈ విషయాలన్నీ యేసు ప్రభు రాకడ కొరకు సూచనలుగా ఉన్నాయి. అవును, ప్రభువు త్వరలో వచ్చుచున్నాడు అని విశ్వసించటము గొప్ప విషయమే, సిద్ధపడటము గొప్ప విషయమే.
కానీ కాలములను గూర్చి, సమయములను గూర్చి ఆలోచించుట మన పని కాదు అని ప్రభు చెప్పి శిష్యులకు 2 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలియపరుచుచున్నట్లుగా మనం చూస్తున్నాము. యేసు ప్రభు చెప్తున్నాడు 8వ వచనములో, వేదవాక్యంగా మనం చదువుకున్నాము, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. యేసు ప్రభు 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహించబోచు ఉన్నాను. గొప్ప వరము, గొప్ప బహుమానము. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మిమ్మలను నడిపించును. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. సర్వసత్యములోనికి మిమ్మలను నడిపించును. సత్యములోనికి మనతో మాట్లాడి, మనము బలహీనంగా ఉన్నప్పుడు, అవిశ్వాసంగా ఉన్నప్పుడు మనలను బలపరిచి శక్తి పొందుటకు యేసయ్య పాదాల దగ్గరికి నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఎదుటగా మనము పాపము చేసినట్లయితే అది క్షమింపబడదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలగబోదు. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాము. పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలి. పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం ఆలకించాలి. పరిశుద్ధాత్మతో మనం నడిపించబడాలి. ప్రభువు చెబుతున్నాడు శిష్యులకు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ బలహీనతలు మనకుండవు, భయము మనకుండదు, అవిశ్వాసము మనకుండదు, నిరుత్సాహము మనకుండదు. ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా మనం ముందుకు వెళ్తాము. ఈ విపత్తులు, ఈ ఆపదలు, భయాందోళనలు శాశ్వతంగా మనతో ఉండబోవు. ఎందుకనగా ప్రభువు మనతో ఉన్నాడు. ప్రభువు మనకు అభయం చెబుతూ ఉన్నాడు. నీవు ప్రభువుతో ఉన్నావా లేదా ప్రశ్నించుకో. ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళి నా పక్షాన నీవు సాక్ష్యము పలుకు. యేసయ్య చివరి మాటలు, పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను, మీరు వెళ్ళి సాక్ష్యము పలకండి. ప్రభు అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యములో చేర్చబడుడు గాని తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో ప్రభువు మాట్లాడుతున్నాడు. తండ్రి తండ్రి అని పిలవడం, తండ్రి అని పిలిచినంతరానే సరిపోదు, కానీ తండ్రి చిత్త ప్రకారము మనం చేయాలి. తండ్రి చిత్త ప్రకారము మనం జీవించాలి, విశ్వసించాలి, ముందుకు వెళ్ళాలి. ఈ మాటలు చెప్పిన తర్వాత వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను ఒలివ కొండ మీద. ఈ చివరి మాటలు చెప్పాడు ప్రభు. ఆయన ఆరోహణం అవుతూ ఉన్నాడు, పరలోకానికి ఎత్తబడుతూ ఉన్నాడు. ఆయన పరలోకానికి ఎత్తబడుతూ ఉన్నప్పుడు బలహీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి శిష్యులు బిక్కమొక్కముతో చూస్తూ ఉండగా దేవుడు వారిని బలపరచడానికి, చక్కటి నిరీక్షణతో కూడిన పదాన్ని చెప్పడానికి దేవుడు పరిశుద్ధాత్మను వారి మీదకి పంపుతానని వాగ్దానం చేశాడు. ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు ఆయన దూతలను పంపించి వారితో మాట్లాడుతున్నాడు. గలిలయ మనుషులారా, వీరితో మాట్లాడుతున్నాడు, మీరెందుకు ఆందోళన చెందుతున్నారు? పరలోకానికి ఎత్తబడుచున్న ఈ యేసే ఏ రీతిగా ఆయన పరలోకానికి ఎత్తబడుచున్నాడో ఆ రీతిగా ఆయన తిరిగి రాబోచున్నాడు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే
ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వారిని బలపరిచారు, గొప్ప ధైర్యం తెచ్చుకున్నారు, యెరూషలేములో వేచి ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. తదుపరి వాక్యం చెబుతుంది, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనములో, ఈ శిష్యులు ప్రపంచాన్ని తలకిందులుగా చేసిన వారు, టర్నింగ్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. మనుషుల ఆలోచనలను, మనుషుల ప్రవర్తనను, వారి యొక్క ఉద్దేశములను తలకిందులుగా చేసి, మీ యందు శక్తి లేదు, మీకు రక్షణ లేదు, యేసు నామమున మాత్రమే రక్షణ కలదు అని వారు చెప్పగలిగారు. వారి తలంపులను తలకిందులుగా చేశారు, వారి ఆలోచనలను తలకిందులుగా చేశారు. దేవుని వైపు వారు దృష్టి పెట్టమని వారికి చెప్పినట్లుగా ఈ వాక్యములో మనం చూడగలుగుతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో సాక్ష్యము కలిగి మనం జీవించాలి. ప్రభు చెప్తున్నాడు 8వ వచనములో, మీరు శక్తి నొందిదురు గనుక మీరు నాకు సాక్షులయుందురని చెప్పాను. సాక్ష్యం చెప్పడం అంటే ఏమిటి? మనం ఏమి విన్నామో, ఏమి చూసామో, మనకు అనుభవాన్ని మనం ఇతరులకు చెప్పాలి. సాక్ష్యం చెప్పుట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో అన్ని సమయాలు, అన్ని సందర్భాలు కంటే మనలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు సాక్ష్యము చెప్పవలసిన సమయంలో మనం జీవిస్తూ ఉన్నాము. మన చుట్టుప్రక్కల అనేక మంది అవిశ్వాసముతో, భయముతో, ఆందోళనతో ఉండగా ప్రభువుని ఎరిగిన బిడ్డలుగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మనకు ప్రభువు ఉన్నాడు, భయం అవసరం లేదు అని ధైర్యము చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఆ రీతిగా చెప్పాలి అంటే మనము బలపరచబడాలి. ఈ వాక్యము ద్వారా ప్రభుకు దగ్గరగా మనం చేర్చబడాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలుల గురించి మనం సాక్షులుగా నిలబడాలి. ఇతరులకు దేవుడు నీకేం చేశాడు? సాక్ష్యం చెప్పాలి అంటే మొదటగా నీ జీవితంలో సాక్ష్యము కలిగి ఉండాలి. సాక్ష్యము కలిగి ఉండాలి అంటే నీవు ప్రభువుని కలిగి ఉండాలి. ఈ సమయమందు ఈ ప్రాముఖ్యమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయంలో స్థిరపరచునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎంతకాలము ప్రభువుని ఎరిగిన వాడమైనప్పటికీ నీ క్రైస్తవ దైనందిక జీవితంలో సాక్ష్యము కలిగి ఉన్నావా? నేను ప్రభువుని ప్రేమించాను, ప్రభు కలిగి ఉన్నాను, ప్రభు నా జీవితంలో అద్భుతాలు చేశాడు, నాకేమైనప్పటికీ పర్వాలేదు అని నీవు సాక్ష్యము చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు సాక్ష్యము కలిగి ఉన్నావా? ప్రభు కూర్చి నీవు చెప్పడానికి సాక్ష్యము చెప్పు. ఇతరుల విశ్వాసాన్ని బలపరచు, నీవు బలపరచబడు. ఒకవేళ అయ్యో నాకు సాక్ష్యం లేదు, నేనేం చెప్పను అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఇది ఒక గొప్ప అవకాశము. ప్రభువుకు దగ్గరగా నీవు ఉన్నాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇతరులకు నువ్వు సాక్ష్యం చెప్పడానికి నీ జీవితం ద్వారా దేవుడు ఇతరులకు మార్గాన్ని చూపెడతాడు. ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని ప్రేమను గూర్చి చెబుతూ ఉంది. ప్రేమ కలిగిన దేవుడు బలహీనులైన మనుషులను వెతుకుచూ చేయించున్న ప్రయాణం గురించి చెబుతుంది. ప్రభువుని ఎరగని వారికి ప్రభువు ప్రేమను వివరిస్తూ ఉంది. ప్రభువు ప్రేమను ఎరిగి ప్రక్కకు తిరుగు వారిని మరలా ప్రభువు దగ్గరకు నడిపిస్తూ ఉన్నది. ఎందరో సాక్ష్యాలు మనం దీంట్లో చూస్తూ ఉన్నాం. వారి సాక్ష్యాలు అనేక మందిని మార్చాయి, ప్రభు దగ్గరకు నడిపించాయి. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజులు 5వ అధ్యాయంలో ఒక సాక్ష్యాన్ని మనం చూస్తాము. 2వ రాజులు 5వ అధ్యాయంలో ఒక సాక్ష్యాన్ని మనం చూస్తాము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక వ్యక్తి ఉన్నాడు. సిరియా దేశంలో సైన్యాధిపతి నయమాను తెలిసినటువంటి కథ. ఇశ్రాయేలు మీదకు దండయాత్రకు వెళ్ళాడు. పేరు తెలియనటువంటి ఒక చిన్న బాలికను చెరగొన్నాడు. నయమాను భార్య తన గృహంలో
పరిచర్య చేయుటకు ఆ చిన్న కుమార్తెను ఏర్పాటు చేశాడు. నయమాను బలవంతుడైనా తనకొక వ్యాధి ఉంది, కుష్టి వ్యాధి. పరాయి దేశంలో ఉంది ఈ చిన్నపిల్ల. తన పేరు కూడా తెలియదు, రాయలేదు. కానీ దేవునికి సాక్ష్యం చెప్పాలనుకుంది. భయాందోళనతో దిగులుతో ఉన్నటువంటి నయమాను భార్య దగ్గరకు వెళ్ళి, అమ్మా, మా దేశంలో షమ్రోను పట్టణంలో నా ప్రభువుకు ఒక బలమైన ప్రవక్త ఉన్నాడు, ఎలీషా. ఆయన దగ్గరకు మన యజమానుడు వెళ్ళగలిగినట్లయితే నా దేవుని శక్తి ద్వారా ఆయనకి స్వస్థత కలుగుతున్నది. ఎంత ధైర్యము! మీ దేశంలో దేవుళ్ళు ఉన్నారు, వారికి శక్తి లేదు. మీ దేశంలోని దేవుళ్ళు స్వస్థపరచలేరు. మీరు నమ్ముచున్న దేవుళ్ళకి శక్తి లేదు. నేను నమ్ముచున్న నా దేవుడికి శక్తి ఉన్నది. ఆ చోటుకు వెళితే ఆయన బాగుపడతాడు అని చెప్పగలిగింది. ఒకవేళ ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి స్వస్థత కలగకపోతే నా గతి ఏమవుతుందని భయపడలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచింది. వాక్యంలో చూసినప్పుడు నయమాను వెళ్ళాడు, స్వస్థత పొందాడు, ప్రభువును విశ్వసించాడు. ఆ దేశము నుండి తన జీవిత కాలమంతయు ప్రభువుని జ్ఞాపకం ఉంచుకోవడానికి గుర్తును తెచ్చుకున్నాడు, మన్నును తెచ్చుకున్నాడు. తాను, తన కుటుంబము, తన చుట్టూ ఉన్నటువంటి మనుష్యులు ప్రభువుని తెలుసుకున్నారు. ఒక చిన్న బాలిక యొక్క సాక్ష్యమును బట్టి ఎంత గొప్ప విషయమో చూడండి. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీవు సాక్ష్యము చెప్పగలిగావా? సాక్ష్యము చెప్పుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? నీ జీవితంలో సాక్ష్యమున్నదా? యేసు ప్రభువు మరొక వ్యక్తితో మాట్లాడుచు సాక్ష్యము చెప్పమని అడిగాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 5వ అధ్యాయము. యేసు ప్రభువు తన పరిచర్యలో శిష్యులను తీసుకుని 4వ అధ్యాయంలో చూస్తాము. గలిలయ సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభువు మాటను బట్టి గాలి, సముద్రము నెమ్మది ఆయను. వారు సముద్రమునకు అద్దరిన ఉన్నటువంటి మరొక ప్రదేశానికి వారు వచ్చారు. అక్కడ ఒక మనుష్యుడున్నాడు, అపవిత్రాత్మతో పట్టబడిన వాడు. సమాధులలో సమయాన్ని గడుపుతున్నాడు. ఎవ్వరూ ఆయనకి సహాయం చేయలేకపోతున్నారు. సంఖ్యలతో బంధించిన అపవిత్రాత్మ శక్తిని బట్టి ఆ సంఖ్యలను తెంచుకుంటున్నాడు. తన దేహాన్ని రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. గట్టిగా కేకలు వేయిచున్నాడు. వాడు దూరము నుండి యేసుని చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ప్రభు దగ్గరకు వచ్చాడు. తనలో ఉన్నటువంటి అపవిత్రాత్మ అతనితో ద్వారా మాట్లాడిస్తూ ఉంది. ప్రభు అతన్ని చూసి అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను తొలగించి, నీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేనా అని సమాధానం చెప్పాడు. అతనిని కనికరించి ఆ దురాత్మను వెళ్ళగొట్టదలిచినప్పుడు వాక్యం చెబుతుంది, ఆ దురాత్మలు ప్రక్కన ఉన్నటువంటి ఆ పందుల మందలో 2000 పందుల మందలోనికి పంపమని అడిగారు. యేసయ్య అనుమతించి దురాత్మను ఆ రీతిగా పంపడం జరిగింది. ఆ కారణముగా అవి సముద్రములో పడి చనిపోయాయి. యజమానులు వచ్చి
వీనిని చూసి ఆశ్చర్యపడి సంతోషపడలేదు. కలిగిన నష్టమును బట్టి, వారుకున్నటువంటి ఆ యొక్క అభిప్రాయమును బట్టి యేసుని వారి గ్రామము నుండి వెళ్ళిపోమ్మని వారు వేడుకొన్నారు. అతడు సంతోషముతో యేసు దగ్గరకు వచ్చి 19వ వచనము, మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనము. అతడు ఆయనతో రమ్మని, ఆయన యొద్ద ఉండనిమ్మని బ్రతిములాడుకొనెను. ఆయన వానికి సెలవీయక, నో, వద్దు, నీవు రావద్దు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియపరచమనెను. ప్రభువు అతనిని ఆయనతో కూడా తీసుకువెళ్ళలేదు. నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు, ప్రభువు నీకు చేసినటువంటి కార్యములను వారికి తెలియపరచు. వాడు వెళ్ళి 20వ వచనము, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ డెకపోలిస్ అనేటువంటి ఆ పట్టణంలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఈ మనుషునికి యేసును గూర్చి ఏం తెలుసు? పరిశుద్ధ గ్రంథమును గూర్చి ఏమి తెలుసు? బైబిల్ సిద్ధాంతాలు ఏమి తెలుసు? ఇతనికి తెలిసినదల్లా ఒక్కటే, నేను అపవిత్రాత్మతో పీడింపబడుచున్నాను. యేసు అను ఈయన కనికరపడి అపవిత్రాత్మను వెళ్ళగొట్టి నన్ను మామూలు మనిషిని చేశాడు. ఈయన దేవుడు. తాను వెళ్ళాడు, తన కుటుంబముతోనూ తన గ్రామంలోనూ పట్టణంలోనూ కనపడిన ప్రతి ఒక్కరితోనూ కూడా ఈ సాక్ష్యం చెప్పాడు. అంతకుముందు యేసుని, ఆయన శిష్యులను ఆ పట్టణపు ప్రజలు వెళ్ళమని బ్రతిమలాడుకున్నారు. నీ వద్దు, నీ పరిచర్య మాకొద్దు, ఈ విగ్రహారాధనలోనే మేము ఉంటాము అని వారు బ్రతిమలాడుకున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనంలో మరలా యేసు దోణి ఎక్కి దెకపోలి ప్రాంతమునకు వెళ్ళినప్పుడు వారు ఒక వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకొని వచ్చి, ఇతడు చెవిటివాడు, ఇతనిని బాగు చేయుము అని వేడుకున్నారు. ఎంత గొప్ప మార్పు చూడండి. సాక్ష్యము చెప్పగలిగారు కాబట్టి వారి సాక్ష్యాన్ని ప్రభు అంగీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మతో పీడింపబడుచున్న ఈ మనుష్యుడు అందజేసిన సాక్ష్యము కారణముగా అనేక మంది ప్రభువుని తెలుసుకోగలిగారు. యేసు ప్రభువు ఈ లోకములో ఆయన ప్రయాణాన్ని ముగించుకొని పరలోకానికి ఆరోహణం అవ్వకముందు శిష్యులతో చెప్పినటువంటి మాటలు నేడు నీతోనూ నాతోనూ ఆయన చెప్పుచున్నాడు. మనము ప్రభు వైపు చూడాలని, పరిశుద్ధాత్మను పొందిన వారమై ఉండి అన్ని ప్రాంతాల్లో సాక్షులుగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, సాక్ష్యము చెప్పుటకు ప్రభువుతో నీకు ఆ సన్నిహిత సంబంధం ఉందా? ప్రభువు నీ జీవితంలో ప్రభావితమైనటువంటి మార్పును తేగలిగాడా? ప్రభువును గూర్చి నీవు సాక్ష్యము చెప్పుచున్నావా? ఒకవేళ అట్టి అనుభవం నీకు లేకపోతే నేడు ఈ సమయమందు ప్రభువు పాదాల దగ్గర చేరి అట్టి అనుభవం కొరకు మనం ప్రార్థన చేద్దాము. మనందరికీ పరిచయమైనటువంటి
ఒక చక్కటి కథ ఉంది. టైటానిక్ షిప్ గురించి నేను ఒక విషయాన్ని ఇక్కడ చూశాను. ఏప్రిల్ 14, 1912 సంవత్సరంలో ఈ మహా గొప్ప, ఎప్పటికీ మునగదు అని భావించినటువంటి ఈ టైటానిక్ షిప్ మునిగినట్లు మనం చూస్తున్నాము. 1517 మంది నశించిపోయారు. కేవలము 700 మంది మాత్రమే రక్షించబడ్డారు. వారందరికీ సరిపోయినన్ని లైఫ్ బోట్స్, చిన్న పడవలు లేవు, ఒడ్డుకు చేరడానికి చిన్న పడవలు లేవు. ఆ సమయం ముందు జాన్ హార్పర్ అనేటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నాడు. 39 సంవత్సరాల వయసు. సువార్త పరిచర్య కొరకు ప్రయాణం చేస్తున్నాడు. ఆయనతో పాటు 6 సంవత్సరాల బాలిక, ఆయన కుమార్తె ఉంది. ఈ పరిస్థితిని చూసి సువార్త భారము కలిగిన వాడయుండి తన బాలికను ఒక చిన్న పడవలో ఒడ్డుకు పంపించి తాను వెళ్ళడానికి అవకాశం ఉన్నా వెళ్లకుండా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి, సహోదరుడా నీవు రక్షించబడ్డావా, సహోదరి నీవు ప్రభువును తెలుసుకున్నావా అని చక్కటి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, సహోదరుడా నీవు రక్షించబడ్డావా అంటే అతడు నేను లేదు అని చెప్పాడు. యేసుని నమ్ముకో, ఈ చివరి దినాల్లో యేసయ్య నిన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడనే వార్తను అందించాడు. మరి కొంతసేపటి తర్వాత మరొకసారి ఆయన్ని కలిసి, సహోదరుడా నీవు పొందావా అని అడిగినప్పుడు లేదు అని చెప్పాడట. నువ్వు ప్రభువుని నమ్ముకో అని చివరిలో కూడా సాక్ష్యం చెబుతున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవి ఆ వాక్యంలో చూస్తే తదుపరి 4 సంవత్సరాల తర్వాత రక్షించబడ్డ ఆ మనుష్యుడు ఒక దేవాలయంలో సాక్ష్యం చెబుతూ, ఆనాడు ఆ యవనస్తుడు అనేటువంటి జాన్ హార్పర్ అనేటువంటి పాస్టర్ గారు తాను నశించిపోతున్నానన్న విషయాన్ని గమనించి కూడా ఇతరులను రక్షించాలి, ప్రభు దగ్గరికి నడిపించాలని ఆశతో సాక్ష్యం చెప్పాలని నా దగ్గరకు వచ్చాడు. ఆయన రక్షించిన వారిలో, ఆయన సువార్త అందించిన వారిలో నేను చివరి వాడిని. సువార్తను అందుకున్నాను, రక్షించబడ్డాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన సాక్ష్యము విని రక్షణలోకి నడిపించబడ్డానికి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మన రక్షకుడైన ప్రభు నీ మీద నా మీద ఆధారపడుచు ఉన్నాడు. మనలను పరిశుద్ధాత్మతో బలపరిచి ఆయన ముందుకు పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. వినడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నానా? ఈ సమయమందు మరొక్కసారి ఈ ప్రశ్న నేను వేయిచున్నాను. డూ యూ హ్యావ్ ఎ విట్నెస్? సాక్ష్యము చెప్పుటకు నీవు సాక్ష్యము కలిగి ఉన్నావా? ప్రభువుని కలిగి ఉన్నావా? సాక్ష్యం చెప్పు. అటు అనుభవం నీకు లేని పక్షాన ప్రభువు దగ్గరకు వచ్చి అటు అనుభవాన్ని పొంది ఇతరులకు సాక్ష్యం చెప్పు. సాక్ష్యము చెప్పవలసిన సమయంలో మనం ఉన్నాము. ఈ రీతిగా సాక్ష్యం చెప్పడం ద్వారా మనము బలపరచబడతాము. దేవుని రాకడను త్వరితము చేస్తాము. అతి త్వరలో ప్రభు వస్తాడు. ఏ రీతిగా ప్రలోకానికి ఎత్తబడినటువంటి యేసే అదే రీతిగా రాబోచున్నాడని శిష్యులకు చెప్పిన వాగ్దానము మనతోనూ చేస్తున్నాడు. ఈ రీతిగా ప్రభువుతో చేతులు కలిపి పరిశుద్ధాత్మ శక్తిని పొంది సువార్తను ప్రచారం చేసి ఇతరులకు సాక్ష్యము చెప్పినట్లు దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తియో మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ బిడ్డలుగా నీ సన్నిధిలో తల వంచి ఉన్నాము తండ్రి. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. మేము బలహీనులమయ్యా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి నీకు బలమైన సాక్షులుగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ సమయమందు అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము, నిరుత్సాహంగా ఉన్న బిడ్డలకు నీ యొక్క శక్తి బలము, వృద్ధులకు యవనులకు మీరు తోడుగా ఉండి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మీరు రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మాలో ఒక్కరమైనా తప్పిపోకుండా నీ రాజ్యంలో చేర్చబడినట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడూ
మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.